హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వీడియో అసలు ఎప్పుడో పెట్టాల్సిందనమాట, కానీ అలా లేట్ అయిపోయిందండి. మొన్న లాస్ట్ సండే శివపార్వతుల కళ్యాణం అయింది. మా కాలనీలో శివాలయంలో అయిందండి. వార్షికోత్సవం అనమాట. 40 years పైన అయ్యింది. 43 ఎంతో వార్షికోత్సవం అండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఉదయం అన్ని అభిషేకాలు, రాత్రి ఊరేగింపు, ఇంకా అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ అయ్యాయండి అన్నీ కూడా. అయితే శివపార్వతుల కళ్యాణం కోసం పంతులు గారు మధ్యలో చెప్తారండి. నేను అదే చెప్దాం అనుకున్నాను, కానీ ఇలా చూపిస్తే మీకు బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం శివుడి కోసం కొన్ని చెప్దామని చెప్పి ఇది చూపిస్తూ నేను చెప్తానండి. అలాగే పార్వతీదేవి కూడా సారీ తీసుకొచ్చారు. మొత్తం ఆడవాళ్ళందరూ కూడా సారీ కూడా ఎక్సలెంట్గా తీసుకొచ్చారండి. అన్నీ కూడా తెచ్చారు. మొత్తం స్వీట్స్ అన్నీ, సలివిడి, అరటిపళ్ళు గెల్లలు, ఇలా బెల్లం, కొబ్బరి బొండాలు, అన్ని ఆల్ స్వీట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చారండి. అలాగే జంటలు కూడా కూర్చున్నారు. అటువైపు ఇటువైపు కూడా జంటలు కూడా కూర్చొని కళ్యాణం అయితే చాలా బాగా జరిపించారు. రమేష్ పంతులు గారు చాలా బాగా చేస్తారండి అసలు. అయితే మధ్యలో అతను చెప్తారనమాట కళ్యాణం ఎలా జరిగిందో శివుడికి అని చెప్తారు. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దామండి. శివుడు శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి, ఇలా ఎన్నో పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడల్లో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఓ చరిత్ర ఉందని చెబుతున్నాయి పురాణాలు. అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలున్నాయి. తెలిస్తే చాలు భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దామండి. శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? ఎండి కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా అని పాట కూడా ఉంది చూసారా అంటూ శివభక్తుల తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. అయితే పులిచర్మం కట్టుకొని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్ని కావండి. శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా కుట్టదు కదా. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలా శంకరుడనే పేరు మనకు కూడా తెలుసు కదండి. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి మనం ఏంటో ఒకసారి చూద్దాం. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనక నుండి వెళ్ళి తన 2 చేతులతో ఆయన 2 కన్నులను మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కన్నులు మూసివేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారిపోయాయి. దేవతల నుండి పామర్ల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలో శక్తినంతా పోగేసి తన నుదుటి నుండి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగుని ప్రసరింపచేస్తాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అన్నమాట. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుండి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయండి. ఇలా అంట మూడో కన్ను ఎలా వచ్చిందో ఒక కథ అనమాట ఇది పురాణాల్లో. ఇది ఇలా ఉండగా మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయంట. ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుని సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనని వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుందట. మొదట ముగ్గురు కూడా అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడట. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్లుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతాయి. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయటండి. ఇలా రోజు శివ కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి. ఈ మూడో కన్ను గురించి కథనం మీకు తెలిసిన స్టోరీలు కొన్ని ఉంటాయి. నేను కూడా చాలా కథలు విన్నానమాట. అందులో ఈ 2 కథలు మీకు ఇందులో చెప్పడం జరిగింది. అంటే పురాణాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు.
అయితే వార్షికోత్సవం కోసం రమేష్ మంత్రి గారు చెప్తున్నారండి కదా, ఇదిగోండి గాజులు, సారిలో గాజులు కూడా తీసుకొచ్చారు. అవందరికీ కూడా పంచారనమాట వాళ్ళు. సారికి వచ్చిన స్వీట్లు కూడా అందరికీ కూడా భోజనాల టైంలో పంచారండి. మేము మొన్న శ్రీరామనవమికి సీతాదేవికి సారి పట్టుకెళ్ళాం కదా, మీరు అందరూ చూసే ఉంటారు. అలాగే వీళ్ళు ఇక్కడ కూడా పార్వతీదేవికి సారి తీసుకొచ్చారండి. ఒక మంచి పని ఎవరైనా చేస్తే దాన్ని ఎవరైనా ఫాలో అవ్వడం తప్పేది కాదు. ఆ సీతాదేవికి సారి పట్టుకెళ్ళడం వల్ల ఈరోజు పార్వతీదేవికి కూడా సారి తీసుకురావడం జరిగింది. అందరూ ఆడవాళ్ళు కూడా. కాకుండా సతీదేవి పరమేశ్వరు యొక్క మొదటి భార్య సతీదేవి. అటువంటి సతీదేవి ఉండగా పుట్టినంత దక్ష యజ్ఞం చేస్తూ ఉంటారు తండ్రి గారు. పిలుపుని పిలవలేదు, అల్లుడిని కూతుర్ని కూడా పిలుపుని పిలవనప్పటికీ కూడా పుట్టింటి మీద మమకారంతో ఆ సతీదేవి పిలవని పేరంటానికి వెళ్తాను నాథాని స్వామికి చెప్పేసరికి స్వామి పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదని చెప్పినా కూడా పుట్టింటి మీద మమకారంతో ఆ జగన్మాత వెళ్ళేసరికి ఆ దక్షుడు ఆ పార్వతీ అమ్మవారిని చూసి పలకరించలేదు కదా. అక్కడ యజ్ఞయాగాలు చేసే సమయంలో ఆ హవిర్భాగాలన్నీ కూడా బ్రహ్మగారికి విష్ణుమూర్తికి ఆ హవిర్భాగాలు ఇస్తున్నారు, కానీ పరమేశ్వరుడికి హవిర్భాగాలు ఇవ్వడం లేదు. అంత చూసినటువంటి సతీదేవి చాలా బాధపడి బటని వేలుతోటి అగ్నిని సృష్టించి అందులో ఆహుతి అయినట్లుగా అందరినీ కూడా భ్రమింపజేసి ఆ జగన్మాత ఉండేసరికి పరమేశ్వరుడు వస్తాడు. పరమేశ్వరుడు వచ్చి ఆ సతీదేవిని ఆ విధంగా చూసేసరికి సతీ వియోగంతో అక్కడ దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి హిమాలయాలలో తపస్సులో కూర్చుని ఉండిపోతాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లయకారకుడు. పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తేనే కానీ ఏది జరగదు. అటువంటి పరమేశ్వరుడు ఆ ధ్యానంలో ఉండేసరికి తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారి కోసం ఘోరమైన తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు. అదేమిటయ్యా అంటే, నాకు మరణం లేకుండా మీరు వరం ఇవ్వాలనగా సృష్టి విరుద్ధమైనటువంటి వరాలు ఇవ్వడం జరగదు అనేసరికి పరమేశ్వరుడు చూస్తే ధ్యానంలో ఉన్నారు కాబట్టి పరమేశ్వరుడి యొక్క కుమారుడి ద్వారా నాకు యొక్క మరణం జరగాలి అని వరాన్ని పొందారు. పొందిన తర్వాత పరమేశ్వరుడు ధ్యానంలో ఉండిపోయాడు. ఉండేసరికి తారకాసుడు ముల్లోకాలని కూడా చాలా బాధ పెడుతూ ఉన్నారు. ఆ ముల్లోకాలలో ఉండేటువంటి వారందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వచ్చి, మీరు వరాలైతే ఇచ్చారు, ఆ తారకాసుడు మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ పరమేశ్వరుడికి సతీదేవి వియోగం చేత ధ్యానంలో ఉండిపోయాడు. అటువంటి పరమేశ్వరుడికి తగ్గ కన్య ఎవరైతే ఉందో ఆ కన్యనిచ్చి వివాహం చేసినట్లయితే వారి నుంచి ఉద్భవించినటువంటి కుమారుడి చేత తారకాసుర సంహారం జరుగుతుందని చెప్పగా బ్రహ్మగారు కూడా సరేనని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పేసరికి దివ్య దృష్టితో చూసేటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి అందరినీ కూడా ఆ యొక్క అగ్నిలో ఆహుతి అని భ్రమింపజేసి ఆహుతి అయినట్లుగా భ్రమింపజేసే జగన్మాత హిమాచల శర్మ గారి ఎంత బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉండే జగన్మాత పెరుగుతూ పరమేశ్వరుడి యొక్క కోసం తపస్సు చేస్తూ ఉండే జగన్మాత దివ్య దృష్టితో పరమేశ్వరుడు చూశాడు. చూసి ఆ యొక్క హిమాచల శర్మ గారి దగ్గరికి సప్తమహర్షుల్ని నియమించాడు. అంటే జ్ఞానం ఉండేటువంటి ఋషులు గౌతమాది సప్త ఋషులు. అటువంటి సప్త ఋషుల్ని కూడా నియమించి మీరు వెళ్ళి హిమాచల శర్మ గారికి యొక్క జరిగిన వృత్తాంతంతా కూడా తెలియజేసి వారి కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని కనుక తీసుకుని వచ్చినట్లయితే నాకు పార్వతీదేవికి కూడా వివాహం జరిగి నా నుంచి వచ్చే కుమారుడి చేత తారకాసుర సంహారం జరిగి లోక సంరక్షణార్థం జరుగుతుంది అని పరమేశ్వరుడు చెప్పగా సప్తమహర్షులు అలాగే దేవతలందరూ కూడా చాలా సంతోషించారు. సంతోషించిన తరుణంలో సప్తమహర్షులు కూడా హిమాచల శర్మ గారింటికి వెళ్ళారటండి. వెళ్ళిన తర్వాత హిమాచల శర్మ గారు చక్కగా వచ్చిన సప్తమహర్షులకు కూడా చక్కగా ఆతిథ్యం ఇచ్చి కూర్చొని పెట్టిన తర్వాత హిమాచల శర్మ గారు వచ్చినటువంటి సప్తమహర్షుల్ని అడుగుతున్నారటండి, మీ యొక్క రాకకు కారణం ఏమిటి అని అడగగా, మీ ఇంట బిడ్డగా పుట్టి పూర్వకాలంలో మీరు చేసుకున్నటువంటి తపస్సు వల్ల అమ్మ మీ ఇంట మీ బిడ్డగా పుట్టి అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంది. ఆమెను కనుక తీసుకువచ్చి పరమేశ్వరుడికి వివాహం చేసినట్లయితే
లోక కళ్యాణం జరుగుతుంది అని సప్తమహర్షులు చెప్పారటండి. చెప్పిన తరుణంలో ఆ యొక్క హిమాచల శర్మ గారు చాలా సంతోషించారు. చాలా సంతోషించిన తర్వాత అయితే పరమేశ్వరి యొక్క తండ్రి గారెవరు, తాతగారెవరు, ముత్తాతగారెవరు, ఆయన యొక్క ప్రవర్ ఏమిటి, ఆయన యొక్క గుణగణాలు ఏమిటి, ఆయన యొక్క గోత్రం ఏమిటి అని హిమాచల శర్మ గారు వచ్చిన సప్తమహర్షులను అడిగారటండి. అడిగిన తరుణంలో సప్తమహర్షులు పరమేశ్వరి యొక్క గుణగణాలు, పరమేశ్వరి గోత్రము చెబుతున్నారు. శ్రద్ధగా నమస్కారం చేసుకునే ప్రవర రూపంలో తిరస్కారపతి అమ్మవారిని పరమేశ్వరికి వివాహం చేయదలిచారు. చేద్దామనుకునేసరికి ఆ వచ్చిన సప్తమహర్షులు కూడా అంటున్నారటండి ఆ యొక్క హిమాచల శర్మ గారిని, అయ్యా శర్మ గారు, మీ యొక్క గోత్రం ఏమిటి, మీ యొక్క ప్రవర్ ఏమిటి, మీ తండ్రి గారెవరు, మీ తాతగారెవరు అనగా ఆ హిమాచల శర్మ గారి యొక్క ఇంటి పురోహితుడు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క గోత్రము, అమ్మవారికి ప్రవర చెబుతున్నారు. నమస్కారం చేసుకోండి. ఎంత చక్కగా చెప్పారు కదండి రమేష్ పంతులు గారు. ఇదన్నమాట పార్వతీదేవి శివుణ్ణి కళ్యాణం ఎలా చేసుకుందో అని వివరంగా చెప్పారు. అయితే ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారంటే ఇది చూడండి, ఇక్కడ కంకణం అది కడుతున్నారనమాట పంతులు గారు. అవన్నీ మాకు చూపిస్తూ అవన్నీ కూడా చేస్తున్నారు. పూజలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అసలు ఎక్సలెంట్గా చేస్తాను. నేను కూర్చొని వీడియో తీసాను అనమాట. అక్కడ నిల్చుంటే మిగతా వాళ్ళకి అడ్డుగా అయిపోతుంది అని చెప్పి నేను కూర్చొని వీడియో అవి తీసాను. ఆ స్టోరీ కూడా రమేష్ పంతులు గారు చెప్పినప్పుడు కొంచెం రీసౌండ్ వచ్చినా అతను చెప్తే చాలా బాగుంటుందని చెప్పి నేను ఆ దూరం నుంచి తీసి మీ అందరికీ ఆ స్టోరీ, ఆ కథ వినిపిద్దాం, శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో రమేష్ పంతులు గారు చెప్తేనే చాలా బాగుంటుందని చెప్పి నేను అది రికార్డ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అన్నీ చాలా బాగా చేస్తారనమాట. పూజలు, అలంకరణ, అసలు శివరాత్రి, కార్తీక మాసాల్లో అయితే ఇంక ఎక్సలెంట్గా చేస్తారు. రమేష్ పంతులు గారు అయితే సూపర్గా చేస్తారండి. అసలు శివాలయంకి కూడా జనాలు కూడా చాలా ఎక్కువ వస్తారు. రోడ్డు మీదే ఉంటుంది అనమాట మా శివాలయం. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారండి ప్రతి కార్యక్రమానికి కూడా. ఇదిగోండి ఇప్పుడు తాళిబొట్టు కడుతున్నారు. అలాగే జీలకర్ర బెల్లం అవన్నీ నేను వీడియోలో పెట్టాను ఆల్రెడీ. 1 by 1 ఒక్కొక్కటి అన్నీ కూడా మాకు చూపిస్తూ అవన్నీ చేస్తున్నారనమాట. మీరు కూడా శివపార్వతుల కళ్యాణం ఇందులో చూస్తే మీరు కూడా అక్కడ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు కూడా. నేను ఎప్పుడూ అలాగే ఊహించుకుంటానండి. అక్కడ నేను ఉంటున్నట్టుగా, నేను అది చూస్తున్నట్టుగా నేను భావించుకొనే వీడియోస్ అవి చూస్తానన్నమాట. ఇదిగోండి శతమానం కూడా కట్టేశారనమాట. పెళ్ళి అయిపోయిందండి శివపార్వతుల కళ్యాణం. సారి మహోత్సవానికి నేను వెళ్ళలేదు, కొంచెం లేట్ అయింది. ఎందుకంటే మా పిల్లలు సడన్గా వచ్చారనమాట ఇంటికి. అందుకని నేను 11:30కి వచ్చాను. లేకపోతే నేను కూడా సార్లు ఏమైనా పట్టుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా పిల్లలు ఉంటే వీలవ్వదని చెప్పి నేను ఇంక తీసుకురాలేదండి. పార్వతీదేవి సార్లో నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళందరూ తెస్తే ఆ వీడియో అది తీసి అటువంటి బియ్యాన్ని ఒకరి శిరస్సున ఒకరు వివాహ సమయంలో వేసుకున్నట్లయితే ఆ సహస్రార చక్రం ద్వారా ముందు నూరేళ్ళు కూడా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకునేటువంటి యోగ్యను కలిగేస్తారు పరమేశ్వరు. అటువంటిది ఆ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరుగా మనం వేస్తున్నాం, చూసి నమస్కారం చేసుకున్నాం. మనందరం కూడా అంతకన్నా ఎక్కువ ఫలితం కొనసాగిస్తాడు స్వామి. అటువంటి కట్ట నమస్కారం చేసుకోండి. ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోర్భాత్సవం. అలా అన్ని ఘట్టాలు కూడా పూర్తి అయిపోయింది. తలంబ్రాలు కూడా పోసిన తర్వాత అక్కడ హారతి ఇచ్చారు. ఇదిగోండి శివయ్యని ఇలా రెడీ చేశారనమాట. అంత బాగా అయిపోయిందండి శివ కళ్యాణం. వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది. నేను ఆల్రెడీ మీకు కొన్ని షార్ట్లు పెట్టాను, మీరు చూసే ఉంటారు. మేము కోలాటాలు చేసాం, డాన్స్ చేసాం. ఇలా అయిపోయిందనమాట అంతనా. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. బాయ్ ఫ్రెండ్స్.